కార్తీక మాసం అంటే శివుడికి ఎందుకు ఇష్టం? శివుడు స్వయంగా తపస్సు, ధ్యానం, జ్ఞానం యొక్క స్వరూపం. కార్తీక మాసంలో ప్రకృతి ప్రశాంతంగా, చల్లగా, పావనంగా ఉంటుంది. ఇది ధ్యానానికి, ఉపవాసానికి, దేవారాధనకు అత్యుత్తమ సమయం. అందుకే శివుడు ఈ నెలను నా ప్రియమాసం అని అన్నట్లు పురాణాలు చెబుతాయి. సముద్ర మథనం సమయంలో విషం బయటకు వచ్చింది. దానిని తాగి లోకాన్ని కాపాడినది శివుడే. ఈ ఘటన కార్తీక మాసంలో జరిగిందని స్కంద పురాణం చెప్తుంది. ఆ త్యాగం, దయ, రక్షణ ఇవన్నీ ఈ మాసం సంస్కరణకు వస్తాయి. అందుకే ఈ మాసం శివుడికి ప్రీతికరం. పార్వతీదేవి కార్తీక మాసంలోనే శివుడిని పొందడానికి తపస్సు చేస్తుంది. ఆమె భక్తి, కృతజ్ఞతను గురించి శివుడు ఆమెను తన సగభాగంగా అంగీకరించాడు. అందుకే శివపార్వతుల కైంకర్య మాసంగా పరిగణించబడుతుంది. శివుడు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన ప్రకాశ స్వరూపుడు. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించడం అంటే ఆయన స్వరూపమైన జ్ఞానాన్ని ఆహ్వానించడం. అందుకే ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతికరం. శివుడు హిమాలయవాసి, ప్రకృతి తల్లి స్వరూపుడు. కార్తీక మాసంలో వాతావరణం పవిత్రంగా, ప్రకృతి పచ్చగా, ప్రశాంతంగా ఉంటుంది. శివుడి స్వభావం కూడా అంతే, ప్రశాంతం, నిశ్శబ్దం, తపస్సు. ఇది ఆయన స్వరూపానికి సరిపోయే మాసం కాబట్టి ఆయనకు ఇష్టం. ఈ నెలలో భక్తులు ఉపవాసం, జపం, ధ్యానం, దీపారాధన చేస్తారు. భక్తుల ఆచరణ చూసి శివుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయనకు భక్తుల ప్రేమే ముఖ్యమైనది, ఆడంబరం కాదు.